ప్రైజెస్ ఆఫ్ మారుతి ఈ వితారా ఎలక్ట్రిక్ కార్ అయితే మరి బయటకు వచ్చింది. ఇది లీక్స్లో అనిపిస్తుంది, కానీ మంచి కబురు అయితే కాదు. ఫస్ట్ అసలు ఈ కార్ యొక్క లాంచే బాగా డిలే అయింది ఫర్ మెనీ మంత్స్. తర్వాత లాంచ్ అయినాక అందులో వచ్చే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, క్యాబిన్ లోపల స్పేస్ అండ్ బూట్ స్పేస్ బాగా డిసప్పాయింట్మెంట్ గా ఉండింది. ఇందులో అసలు చాలా చిన్న బూట్ స్పేస్, చాలా ఎర్గనామిక్ కన్సర్న్స్, ఇంకా ఎన్నో కన్సర్న్స్ ఉన్నాయి. అండ్ నౌ ఈ కార్ అయితే మరి 24 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 25 లక్షలు ఫర్ దిస్ కార్. ఇదే కనుక అఫీషియల్ ప్రైస్ గా తేలిందో, నాకెందుకో ఇది హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ఛాయల దిశగా వెళుతోంది అనిపిస్తుంది. దీనికి లేట్ మూవర్ అడ్వాంటేజ్ ఉండింది, ఎన్నో ఎక్స్పెక్టేషన్లతో వచ్చింది. కానీ స్కూటర్ బయటకు వచ్చినాక అసలు ప్రాక్టికల్ ఫీచర్లే లేవు, ఎక్స్ట్రీమ్లీ ఓవర్ ప్రైస్డ్ అండ్ ఈవెన్చువలీ ఫెయిల్ అయింది. హోప్ఫుల్లీ మారుతి సుజుకి ఆ ప్యాటర్న్ రిపీట్ చేయదు అని ఆశిస్తున్నా, కానీ అఫీషియల్ అప్డేట్ కోసం కాస్త వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ జరుగుతుండగా టెస్లా వాళ్ళ మోడల్ ఎస్ అండ్ మోడల్ ఎక్స్ ని డిస్కంటిన్యూ చేసేశారు. దానికి కారణం వాళ్ళు చెప్పేది వచ్చేసి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఆప్టిమస్ రోబోట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కి ఉపయోగించుకోవాలి అని చెప్పి. అండ్ బై ద వే వీళ్ళ ఎస్ అండ్ ఎక్స్ మోడల్స్ ఉన్నాయి చూసారు, ఇవి వీళ్ళ మోస్ట్ సెల్లింగ్ కార్స్ కూడా కాదు, ఇవి మాస్ మార్కెట్ కార్స్ కాదు కనుక మాస్ మార్కెట్ కి ఇట్ షుడ్ బి ఫైన్. అండ్ ఇండియాలో లాంచ్ అయిన టెస్లా మోడల్ వచ్చేసి ఇట్ ఈస్ అ మోడల్ వై, అది ఇంకా ఉంది అండ్ ఇండియాలో కొనసాగుతుంది. కానీ టెస్లా వాళ్ళకి ఈ మోడల్ వై అనేది సో కాల్డ్ బడ్జెట్ కార్, కానీ మనకి ఇంపోర్ట్ అండ్ కస్టమ్ ట్యాక్స్ అన్ని కలిపి 65 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రైస్ తో మొదలవుతుంది, విచ్ ఇస్ అ వెరీ ప్రీమియం కార్. అయితే ది యాక్చువల్ ఇంట్రెస్టింగ్ విషయం ఫర్ దిస్ ఫెబ్ ఆఫ్ 2026 మాత్రం 20th of Feb లాంచ్ అవబోతున్న పంచ్ ఈవీ యొక్క ఫేస్ లిఫ్ట్. ఈ కార్ యొక్క ఫ్రంట్ లుక్ ఈజ్ ఆల్రెడీ అవుట్ అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది, కానీ పర్సనలీ నాకైతే అంతగా నచ్చలేదు. కానీ ఈ కార్ కొన్ని కస్టమర్లకు నచ్చితే ఇట్స్ ఫైన్. అండ్ టాటా ఈ మధ్య ఇంట్రెస్టింగ్ రివీలింగ్ పోస్ట్లు కూడా చేస్తున్నారు. అండ్ రూమర్స్ ఆర్ ఈ కార్ తో ఈసారి ఒక పెద్ద బ్యాటరీ ప్యాక్ రావచ్చు అని చెప్పి, ఫ్రమ్ 35 kWh to 40 or 45 kWh. అండ్ ఐ థింక్ ఈసారి కార్ తో పాటు లైఫ్ టైం బ్యాటరీ వారంటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కార్ గనక అదే ప్రైస్ రేంజ్ లో ఉండేట్టయితే ఆఫ్ 12 lakhs, ఇది చాలా మంచి డీల్ గా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా స్టే సబ్స్క్రైబ్, ఒక్కొక్క అప్డేట్ గా రాగానే పోస్ట్ చేస్తూ ఉంటా. Jan 2026 ఈవీ అడాప్షన్ కి చాలా స్ట్రాంగ్ మంత్ గా ఉండింది ఇన్ ఇండియా అక్రాస్ సెగ్మెంట్స్, ఎస్పెషల్లీ 2-wheelers కానివ్వండి, 3-wheelers కానివ్వండి. వైల్ గ్లోబలీ ఈవీ రిజిస్ట్రేషన్స్ మాత్రం తగ్గినాయి ఇన్ జనవరి. స్కూటర్ సేల్స్ డేటా ఫర్ ఈవీ స్కూటర్స్ ఆఫ్ January 2026 గురించి ఈ వీడియోలో నేను ఆల్రెడీ చాలా క్లియర్గా మాట్లాడాను. కంపేర్ టు Jan 2025 24% ఆఫ్ గ్రోత్ వచ్చింది అని చెప్పాను. ఇన్ 2-wheelers ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రెవెన్యూ 57% పడిపోయింది. నౌ ప్రాఫిటబిలిటీకి తెచ్చుకోవడానికి 50% దాకా కాస్ట్ కటింగ్ చేయబోతున్నారు అని చెప్పి, అంటే భారీ మొత్తం. దీన్నే ఇంకో విధంగా చెప్పొచ్చు ఏంటంటే, ఇక మీద 2-wheeler స్కూటర్ అండ్ బైక్ బిజినెస్ లో వీళ్ళు ఇదివరకు ఉన్నంత అగ్రెసివ్ తో, ఇంటెన్సిటీతో తిరిగి రాకపోవచ్చు, కానీ విత్ కార్స్ అది మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. కంపేర్ టు 2025 Jan 51% సేల్స్ పెరిగింది ఫర్ ఈవీ వెహికల్స్, ఫ్రమ్ 11,900 units to 18,000 plus units. అండ్ వీటిలో పెద్ద మొత్తం టాటా ఈవీ కార్ సేల్స్ అని చెప్పుకోవాలి. విత్ దేర్ ఇంట్రెస్టింగ్ ఫేస్ లిఫ్ట్, చాలా ఉపయోగపడే ఫీచర్లు అండ్ లాట్ ఆఫ్ టెంప్టింగ్ ఆఫర్స్. మన పండగలకి, దివాళీకి, పొంగల్కి అండ్ న్యూ ఇయర్ కి తెచ్చిన ఆఫర్లు కూడా చాలా దోహదపడ్డాయి. అలాంగ్ విత్ టాటా ఎంజీ వాళ్ళు కూడా వాళ్ళ సేల్స్ ని చాలా బాగా పెంచుకున్నారు విత్ ద న్యూ విన్సర్ ప్రో. ఇంకా నిజంగా చెప్పాలంటే అసలు ఈ ఎంజీ విన్సర్ అనేది ఎంజీ వాళ్ళకి ఒక సేల్స్ జాక్పాట్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ కార్ లాంచ్ అయిన కొద్ది నెలలకి వీళ్ళ కాంపిటీషన్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక ఎంజీ విన్సర్ కాస్త ఓవర్ ప్రైస్ గా మారే దిశగా వెళ్తోంది. ఐ గెస్ ఇదే సంవత్సరంలో ఎంజీ వాళ్ళు వాళ్ళ విన్సర్ కార్ కి అప్డేట్లు తెచ్చే అవకాశం నాకు అనిపిస్తుంది. అండ్ మోస్ట్ డ్రామాటిక్ గ్రోత్ అయితే మాత్రం ఫర్ మహీంద్రా, అ గ్రోత్ ఆఫ్ 380%. వీళ్ళ బ్యాట్మెన్ ఎడిషన్ BE6 ఎక్స్ ఈవీ కార్ సిరీస్ ఉన్నాయి చూసారు, విత్ హ్యూజ్ రేంజెస్ అండ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్లు అన్ని కలగలిపి టాప్ 3లో మహీంద్రాని కూర్చోబెట్టేలా చేశాయి. అండ్ నౌ ఇన్ 2026 ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది. ఒకసారి పంచ్ ఈవీ యొక్క ఫేస్ లిఫ్ట్ వచ్చినాక దానికి ఎంజీ అండ్ మహీంద్రా ఎట్లా రియాక్ట్ అవుతారు, వాళ్ళ ఫేస్ లిఫ్ట్ ఎటువంటి ఫీచర్లు తెస్తారు చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. వియట్నామీస్ బ్రాండ్ విన్ఫాస్ట్ కూడా చాలా బాగా సేల్ చేశారు. దే సోల్డ్ 430 units. ఇంకా వీళ్ళైతే ఇదే నెల ఫిబ్రవరిలో వీళ్ళ సరికొత్త లిమోని లాంచ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ దో మారుతి ఈ విటారా యొక్క స్పెసిఫికేషన్లు, ఫీచర్లు అంత ఎక్సైటింగ్ గా లేకపోయినా, ప్రైజింగ్ అనేది అఫీషియల్ గా రాకపోయినా 210 units అయితే మరి రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇది బహుశా వీళ్ళ డీలర్షిప్ నెట్వర్క్ నుంచి అయ్యుండొచ్చు. అండ్ నౌ 24 lakhs కనుక అసలైన అఫీషియల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ గా తేలిందో, సేల్స్ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. ఐ విష్ ఈసారి మారుతి ఒక కాంపిటేటివ్ ప్రాక్టికల్ ప్రైసింగ్ తో వస్తారు అని చెప్పి, వాళ్ళు ఆఫర్ చేసే వాల్యూకి తగినట్టుగా ఉండేట్టు. ఇప్పుడు వీటన్నిటి నడుమ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పాజిటివ్ కవర్ ఉంది
ఫర్ ఢిల్లీ. ఒక సరికొత్త ఈవీ పాలసీ 2.0 రాబోతోంది ఫర్ ఢిల్లీ, వీళ్ళ గ్రీన్ మొబిలిటీని వేగవంతం చేయడానికి. రూమర్స్ వచ్చేసి ఫర్ టూ వీలర్స్, ఎస్పెషలీ ఈవీ టూ వీలర్స్, ఒక డైలీ కమ్యూటర్ బండ్లలో అతి ముఖ్యమైన కేటగిరీ ఈవీ టూ వీలర్స్కి 21,000 రూపీస్ సబ్సిడీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ మహిళలకి 30,000 రూపీస్ ఆఫ్ సబ్సిడీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సబ్సిడీ వచ్చేసి వీళ్ళ ఈవీ టూ వీలర్ అడాప్షన్ని 5 lakh నుంచి 12 lakhsకి పెంపొందిస్తుంది అని ఆశిస్తున్నారు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 3 years. అండ్ 4-wheelerల ఇన్సెంటివ్ ప్లాన్ వచ్చేసి 10,000 రూపీస్ పర్ కిలోవాట్ అవర్ అండ్ క్యాప్డ్ అట్ 1 lakh రూపీస్ ఫర్ ఫస్ట్ 27,000 ఎలిజిబుల్ రిజిస్ట్రేషన్స్. అండ్ వీటిలో కూడా ఈవీ కార్ల ధర 25 lakhs కంటే తక్కువ ఉండాలి, ప్లస్ 50,000 రూపీస్ ఎక్స్ట్రా ఇన్సెంటివ్ ఫర్ ద ఫస్ట్ 1,000 ఐసీఈ టు ఈవీ రెట్రోఫిట్స్. అయితే ఇప్పుడు ఈ పాలసీ మరి ఎలా బయటకు వస్తుందో, ఎలా అమలు పరుస్తారో ఇంకొద్ది రోజుల్లో మనం చూడొచ్చు. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్గా ఉందంటే ఈవీ టూ వీలర్స్ అండ్ 4-wheelers గురించి చాలా గట్టి పుష్ అయితే ఇస్తున్నారు. ఇది ఎస్పెషలీ ఫర్ 2-wheelers కంప్లీట్లీ మేక్ సెన్స్. ఎస్పెషలీ 1 lakhకి అటు ఇటుగా ఉండే ఒక 2-wheeler తీసుకొని దాన్ని మీ డైలీ కమ్యూట్స్కి వాడుకుంటే కనుక పెట్రోల్కి వచ్చే సేవింగ్స్ అంతా ఇంత కాదు. ఆ సేవింగ్స్ మొత్తాన్ని మీరు ఆదా చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మీ ఫర్దర్ ఎడ్యుకేషన్కి ఉపయోగించుకోవచ్చు, లేదా ఎప్పుడో మీరు ఫ్యూచర్లో కొందాం అనుకునే కారు గురించి ఇప్పటి నుంచే ఆదా చేసుకొని ఒక ప్రణాళిక వేసుకోవచ్చు. అండ్ బై ద వే, ఈ వారంలో చేతక్ 2501 ఒక సరికొత్త స్కూటర్ అండ్ టీవీఎస్ ఆర్బిటర్, దీన్ని టెస్ట్ రైడ్ అండ్ రేంజ్ టెస్ట్ చేయబోతున్నాను. ఆ స్కూటర్ గురించి ఏ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో, స్పెసిఫిక్ క్వైరీస్ ఏమైనా ఉంటే నా కమెంట్స్లో తెలియజేయండి. అండ్ కార్లలో కర్వ్ ఈవీని అతి త్వరలో ఇదే వారంలో రేంజ్ టెస్ట్ చేస్తున్నా. అండ్ మహీంద్రా XEV90ని కూడా కస్టమర్ రివ్యూ చేయబోతున్నాం, ఇంటర్వ్యూ చేయబోతున్నాం అండ్ రేంజ్ టెస్ట్ కూడా చేయబోతున్నాం. వాటి గురించి కూడా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే, స్పెసిఫిక్ క్వైరీస్ ఏమైనా ఉంటే నా కమెంట్స్లో తెలియజేయండి. చాలా